హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము ఈ బండికి అయితే ఫుల్ ఇంజన్ అయితే ఇప్పడం జరుగుతుంది. ఈ వీడియో ఫుల్ ఇంజన్ ఇప్పడం అయితే పార్ట్ 1లో పెడతాను నేను. ఇవి 3 పార్ట్లలో వస్తాయి ఈ వీడియో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 2లో లేత్ వర్క్ అనేది పెడతాను. ఇంజన్ క్లీనింగ్ లేత్ వర్క్ పార్ట్ 2లో పెడతాను. ఇంజన్ ఫిట్టింగ్ వచ్చేసి పార్ట్ 3లో పెడతాను. ఇది వచ్చేసి 2004 ఎలక్ట్రా 4 స్పీడ్ ఎలక్ట్రా. ఇది ఈ బండి కలర్ నిక్కలు వచ్చేసి హైదరాబాద్లో చేయించడం జరిగింది. ఈ బండి ఓనర్ అయితే చేసి ఒక 6 months అవుతుంది. ఇంకా అంతలోనే ఇది కొంచెం ఇంజన్లో క్రాంక్ సౌండ్ అప్పుడే కొన్నప్పుడు అట్నే ఉందంట. ఇది సెకండ్స్లో తీసుకున్నాడు ఈ పిల్లోడు. తీసుకొని హైదరాబాద్లో చేయించినాడు. ఇంకా సౌండ్ ఇంజన్లో సౌండ్ అయితే తీసుకున్నప్పుడు అట్నే ఉందంట. ఇప్పుడు ప్రజెంట్ ఈ పిల్లోడు వచ్చేసి కర్నూలే. మా దగ్గర అయితే ఇంజన్ చేపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఓల్డ్ బండికి అయితే లేత్ వర్క్ చాలా ఉంటుంది. ఇంకా పని కూడా చాలా రిస్క్ ఎక్కువ. ప్రతి ఒక్కటి సెట్టింగే, ఈజీగా యాది ఉండదు పని. కొత్త షోరూమ్ పార్ట్ తెచ్చేసినా కూడా డైరెక్ట్ సైడ్ మళ్ళీ దానికి యాదో కట్టింగ్ లేత్లో కట్టింగ్ చేయాలనో గ్రేడింగ్ చేయాలనో యాదో ఒక పంచాయతీ ఉంటుంది. అందుకే ఓల్డ్ బండి వర్క్ అంటే చాలా రిస్క్ ఎక్కువ. అందుకే మ్యాక్సిమం చాలా మంది ఓల్డ్ బండి చేయడం మానేస్తున్నారు. ఇంకా స్పేర్ పార్ట్స్లో బాగా అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అదే ఇంకా పార్ట్స్ రాను దొరకడం తక్కువ అయిపోతుంది కాబట్టి ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరు చేస్తలేరు. ఇప్పుడు చూడండి, మేము కిక్ కొట్టి హెడ్ ఓపెన్ చేస్తాం. ఇది ఈజీ. ఇది ఓల్డ్ బండికి అయితే ఇట్నే ఓపెన్ చేయాలి. హెడ్ కొట్టి ఓపెన్ చేయకూడదు. రాడ్ తీసుకొని కింద కొడతారు చాలా మంది అయితే. అవి బ్లేడ్లు ఇరిగిపోతాయి. ఇంకా మధ్యలో స్క్రూ డ్రైవర్ పెట్టి లేపుతారు, బ్లేడ్లు ఇరిగిపోతాయి, హెడ్ డ్యామేజ్గా అవుతుంది. కాబట్టి ఇది చాలా ఈజీ. ఇట్లా కార్బోరేటర్ కనెక్ట్ చేసి కార్బోరేటర్లో పెట్రోల్ పెట్టి కిక్ కొడితే ఒకటేసారి మొత్తం పైకి వచ్చేస్తుంది హెడ్. అప్పుడు ఈజీగా అయితే ఓపెన్ అయిపోతుంది మనకి. ఈ బండికి అయితే క్లచ్, గేర్ బాక్స్, ఇంకా హెడ్, బోరు, క్రాంక్ మొత్తం ఫుల్ ఇంజన్. ఇది బోర్ అయితే కొత్తది వేయడం జరిగింది. హెడ్ అయితే ఇంకా షీట్లు, గైడ్లు అయితే కొత్త వేయడం జరిగింది. వాల్స్ కూడా, ఇంకా బోర్ పిస్టిన్ కూడా కొత్తది వేయడం జరిగింది. 3 rings 5 rings అయితే వేయం మేము. 3 ring బోర్ పిస్టిన్ వేస్తే బండి బీటింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. 5 ring బోర్ పిస్టిన్కి అంత రాదు. అందుకే మ్యాక్సిమం 3 rings వేస్తాము. ఇంకా హెడ్ కూడా మనం కొంచెం వేరే చేపిస్తాం. లేత్లో అయితే రెగ్యులర్ చేపిస్తాం మేము. కొంచెం షీట్ అనేది కొంచెం పైన పెట్టి కొంచెం పైన పెడతాము బీటింగ్ కోసం. చూడండి, ఇది బోర్ కూడా ఒరిజినల్ పేరు. ఒకసారి బోర్ అయితే చేయడం జరిగింది బండికి. అది దీనికి 20 size పిస్టన్ ఉండే. ఇప్పుడు 40 ఎందుకని ఇప్పుడు బోర్ పిస్టన్ అయితే కొత్తది వేయడం జరిగింది బండికి. చూడండి, ఈ బండి ఇంజన్ చేసి కూడా నియర్లీ ఒక 10 సంవత్సరాలు అవుతుంటుంది. అప్పుడే పిస్టన్ కలర్ నెట్ అయిపోయింది. మొత్తం వైట్ ఆయిల్ అంతా రౌండ్ మొత్తం అయిపోయింది. దాన్ని బట్టి మేము కనుక్కోవచ్చు. ఇంకా క్రాంక్ అయితే చాలా ఎక్కువ ఉండట్లేదు దీనికి. ఈ బండి వర్క్ అనేది వేరేది. ఇప్పుడు మెకానిక్లు ఈ బండి చేయడం అంటే ఇంకా అసాధ్యం. ఇది చాలా తలకానొప్పి ఉంటుంది. క్లచ్ సపరేట్ ఉంటుంది, గేర్ బాక్స్ సపరేటు, ఇంజన్ కూడా సపరేట్ అవుతుంది, టైమింగ్ సపరేట్ ఉంటుంది. దీనికి అన్నీ సెట్ చేసుకోవాలా. కొత్త బండి మాదిరి యూసీ ఇంజన్ అయితే ఒక రోజులో ఇప్పి చేయించి ఫిట్ చేసి ఇవ్వచ్చు. ఈ ఇంజన్ అట్ట కాదు. ఫిట్టింగ్ చేయడానికి ఒకటి 4 నుండి 5 రోజులు ఈజీగా అవుతుంది. మొత్తం సెట్ చేసుకోవాలి కాబట్టి దీనికైతే ఇది చూడండి, క్యామ్ వీల్స్ చూడండి. ఇవి టైమింగ్ గేర్స్ అంటారు దీనిలోనే. ఈ వీల్స్ అయితే మొత్తం పిన్ అరిగిపోయి మొత్తం జామ్ అయిపోయినాయి. ఇంకా అవి తీయాలంటే ఇంకా తిప్పలు చాలా పడినా మేము. మొత్తం
క్యామ్ వీల్ పిన్కి అయితే గుంత కొట్టేసి ఇంకా ఇరుక్కుపోయింది అది. దీనికైతే మామూలుగా ఇప్పుడు మేము ఇవి నార్మల్ పిన్ ఉండే, దీనికైతే ఇప్పుడు కొత్తవి అయితే అడ్జస్ట్మెంట్ పిన్నులు అయితే వేపించడం జరిగింది. మళ్ళీ స్టాండర్డ్కి అయితే నార్మల్ పిన్నులు వేస్తాము. ఇది ఎలక్ట్రాకి పైన ఫ్రీ గేర్ ఉండదు కదా, పాయింట్ల బండి మాదిరి డెల్కో తిరగడానికి, అందుకే దీనికి అడ్జస్ట్మెంట్ పిన్నులు అయితే వేయడం జరిగింది. ఇది చూడండి మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్ వచ్చేసి దీనికి వస్తుంది, ఎలక్ట్రిక్ వస్తుంది. స్టాండర్డ్గా అయితే వేరే మ్యాగ్నెట్ వేరే కాయలు మొత్తం దానికి అటాచ్ అయి ఉంటుంది. దీనికైతే కాయలు కవర్కి ఫిట్ అయి ఉంటుంది. ఈ నట్టు కూడా దీనికి వస్తుంది స్పాకెట్ ఫిట్టింగ్కి. స్టాండర్డ్కి అయితే ఏం రాదు స్పాకెట్ ఫిట్టింగ్కి, ఓన్లీ బుష్ ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నెట్ టైట్ అవుతుంది. చూడండి ఇది క్లచ్ అయితే చూడండి సెట్ ఆఫ్ 3 ఉంది దీనికి. మామూలుగా కంపెనీ నుండి అయితే సెట్ ఆఫ్ 4 రావాలా. ఇది మారిపోయిందో తెలియదు, ఆడ బండి రిపేర్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మార్చినారో తెలియదు. ఇంకా క్లచ్ ప్లేట్లు కూడా కొత్తవి అయితే లేవు దీనికి. బండి చేయించి ఓన్లీ 6 నెలలు మాత్రమే అవుతుంది హైదరాబాద్లో చేయించి వీళ్ళు. ఇంకా క్లచ్ ప్లేట్లు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి, అంతా గ్రైండింగ్ కొట్టేసినారు. మిషన్లో స్టీల్ ప్లేట్లు రఫ్ చేసి అయితే వేయడం జరిగింది దీనికైతే. ఇలాంటి క్లచ్ కవర్ కూడా సపరేట్ అవుతుంది. సేమ్ మొత్తం ఇది ఒక పెద్ద ఇంజన్ కాన్సెప్ట్ ఇది. ఇంకా లారీలకి దానిలకు కూడా అట్నే కదా, గేర్ బాక్స్ సపరేట్ ఉంటుంది, క్లచ్ సపరేట్ అవుతుంది, ఇంజన్ సపరేట్ అవుతుంది. ఇంకా ఇది సింగిల్ సిలిండర్, అవి 4 సిలిండర్లు 6 సిలిండర్లు ఉంటాయి. ఇది వచ్చేసి 1 సిలిండర్ అనుకోవచ్చు, లారీ 1 సిలిండర్, గేర్ బాక్స్ సపరేట్ అట్లా అనుకోవచ్చు. అయినా ఈ బండి అయితే చాలా ఉంటుంది, దీంట్లో వరకు మొత్తం క్లీన్ చేసుకోవాలా, చాలా పంచాయతీ బండిలో. చూడండి దీనికి ఆయిల్ సీల్ అనేది వస్తుంది, చంబర్ ఆయిల్ సీల్ బేంగ్ల పక్కన. ఇంకా పాత మోడళ్ళకి అయితే రాదు. ఈ బండి వైబ్రేషన్ కూడా అంత ఉండదు. దీనికి డిస్క్ కూడా రాదు ఈ బండికి. ఈ పిల్లోడు అప్పుడు వేయించినాడంట డిస్క్ అయితే. అప్పుడు ఈ పిల్లోనికి మొత్తం 70,000, ఈ బండి ఓనర్కి అయితే 70,000 ఖర్చు వచ్చిందంట. దీనికి పెయింటింగ్ నిక్కల్ బఫింగ్ చేయించినప్పుడు 15,000 వచ్చేసి టైర్ల వీలంట. ఇంకా ఇది చేయడానికి 55,000 అయితే మెకానిక్ తీసుకున్నాడంట. ఇంకా కలర్ అయితే ఏం బాగాలేదు, ఇది అంత లేదు ఫినిషింగ్. సేమ్ ఈ టైపే నా దగ్గర బండి ఉంది, నాది కూడా 2004 ఎలక్ట్రానే. సేమ్ నా బండి చూసి కాపీ కొడదామని పోయినాడు ఈ పిల్లోడు. ఇంకా పోతే ఇంకా మొత్తం నాకి వాడేసినాడు అక్కడ. సేమ్ నా బండిది కూడా వీడియో వస్తుంది. ఆ బండి అయితే నేను పక్కన పెట్టినాను ఒక 3-4 నెలల నుండి. నేను బండి రెడీ చేసి 2022లో రెడీ చేసిండి. మనం మొత్తం ఇంజను సీల్ బండి ఉండే నా దగ్గర 2004 కంపెనీ ఫిట్టింగ్ ఉండే. మొత్తం దాని కలర్ నిక్కల్ బఫింగ్, క్రాంక్ కూడా ఇది తీసేసి హెవీ క్రాంక్ వేసినాను నేను దానికి. గేర్ బాక్స్ అసెంబ్లీ కొత్తది వేసినాను. చాలా ఖర్చు పెట్టినా, దానికి 1,10,000 ఖర్చు పెట్టినాను. మొత్తం పార్ట్ నట్టు బోల్ట్ కానివ్వండి అన్నీ ఇంకా షోరూమ్కి వెతికి తెచ్చేసినాను దాన్ని. ఆ బండికి అయితే ఇంకా చాలా బాగుంటుంది బండి నాది. అదైతే దాన్ని కూడా వీడియో పెడతాను. అది బండి పక్కన పెట్టిన స్టార్ట్ చేస్తాను. కొంచెం మున్సిపాలిటీ వర్క్ జరుగుతుంటే ఇంటి దగ్గర అయితే పక్కన పెట్టింటి. ఇప్పుడు స్టార్ట్ చేసి వీడియో తీసి పెడతాను యూట్యూబ్లో. ఇది చూడండి బోల్టులు అయితే జామ్ అయిపోయినాయి దీనికి, అందుకే వెల్డింగ్తో కట్ చేసి ఇంకా చంబర్లు సపరేట్ చేయడం జరిగింది. నా వీడియోస్ ఇట్టనే కంటిన్యూ వస్తూనే ఉంటాయి యూట్యూబ్లో, ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.